Hi friends, welcome to my channel CNK Study. ఈరోజు మేము స్టాటిక్ జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. టెస్ట్ సిరీస్ నెంబర్ 1 ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏపీపీఎస్సి ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సిఎన్క్యూ స్టడీ ఛానల్ని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. సో మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్తో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బ్రాంజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. అలాయ్ అంటే ఒక మిక్స్చర్ని 2 or 3 మెటీరియల్స్ కాంబినేషన్ చేసినప్పుడు ఒక మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్నే అలాయ్ అంటాము. సో అలాయ్లో బ్రాస్ కావచ్చు, బ్రాంజ్ కూడా కావచ్చు. సో బ్రాంజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్, టిన్ అండ్ జింక్, కాపర్ అండ్ టిన్, ఐరన్ అండ్ జింక్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. సో ఇవి ఎస్ఎస్సి 2003లో అడిగినారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి, బ్రాంజ్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. సో థర్డ్ వన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. సో కాపర్ ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు, రాగి. నెక్స్ట్ బ్రాస్ ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ బ్రాంజ్ ఈ విధంగా ఉంటుంది. కాపర్ ప్లస్ టిన్ కాంబినేషన్ని బ్రాంజ్ అంటాము. సో బ్రాంజ్ అనేసి పేరు బ్రాంజ్ ఏజ్ నుంచి ఏజ్కి ఈ బ్రాంజ్ అనే పేరు ఇచ్చేసినారు. సో బ్రాంజ్ అంటే ఇది ఒక హార్డ్ అండ్ టఫ్ మెటీరియల్ బ్రాంజ్. సో బ్రాంజ్లో కాపర్ ప్లస్ టిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్. సో హైడ్రోకార్బన్ దేని నుంచి లభిస్తుందో చెప్పాలి. క్రూడ్ ఆయిల్ నుంచా, బయోమాస్, కోల్, కార్బోహైడ్రేట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో ఇది కూడా ఎస్ఎస్సి 2003లో అడిగినారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి, హైడ్రోకార్బన్ ఈజ్ obtained ఫ్రమ్ క్రూడ్ ఆయిల్ నుంచి హైడ్రోకార్బన్ అనేది వచ్చింది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు చదివి ఉంటారు. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోకార్బన్ అంటే హైడ్రోకార్బన్స్ మీన్స్ హైడ్రోజన్ ప్లస్ కార్బన్, ఈ రెండు ఎలిమెంట్స్ కలిసి ఫామ్ అయిన సబ్స్టెన్స్ని హైడ్రోకార్బన్స్ అంటాము. సో ఈ నల్లదాన్ని కార్బన్ అంటాము, నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ ఉండేదాన్ని హైడ్రోజన్ అంటాము. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, కార్బన్ ప్లస్ హైడ్రోజన్ కాంబినేషన్ని హైడ్రోకార్బన్ అంటాము. సో ఈ హైడ్రోకార్బన్స్లో నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తే సో ఫామ్ అయ్యేదే ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ లేదా హైడ్రోకార్బైల్ అనేసి కూడా అంటాము. హైడ్రోకార్బన్స్ నుంచి హైడ్రోజన్ తీసిస్తే సో ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ని ఫంక్షనల్ గ్రూప్స్ లేదా హైడ్రోకార్బైల్స్ అనేసి కూడా అంటాము. ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్ని ఏరియన్స్ కూడా అంటాము, ఆల్కైన్స్, ఆల్కైన్స్. సో ఇవన్నీ వినే ఉంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ మెజారిటీగా హైడ్రోకార్బన్స్ ఎందులో ఉంటుంది సార్ అంటే క్రూడ్ ఆయిల్లో ఎక్కువగా దొరుకుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో ఏ సబ్స్టెన్స్ దొరుకుతుందో చెప్పాలి. సో ఇవి కూడా హైడ్రోకార్బన్సే, ఏమంటే ఇవి ఆల్కెన్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో ఇందులో చూడండి, మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్లో ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్. సో ఇది 2003లో అడిగినారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఎల్పిజి గ్యాస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్యూటెన్ నుంచి ఇది తయారు చేసినారు ఎల్పిజి గ్యాస్నే ఇక్కడ డొమెస్టిక్ గ్యాస్ అనేసి కూడా అంటాము. ఇళ్లలో యూజ్ చేసే గ్యాస్ని ఎల్పిజి గ్యాస్ అంటాము. దీన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేసి కూడా అంటాము. సో ఇది ఫ్లేమబుల్ సబ్స్టెన్స్, అంటే ఫైర్ అనేది తొందరగా అంటుకుంటుంది. సో ఇది వెహికల్స్లో కూడా యూజ్ చేస్తారు. సో దీంతో పాటు ఏరోసెల్, ప్రొపెలెంట్స్ అండ్ రిఫ్రిజిరెంట్స్లో కూడా రీప్లేస్ చేసి ఇది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే రిఫ్రిజిరెంట్స్ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది ఎమిట్ అవుతాయి. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి, ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ డొమెస్టిక్ గ్యాస్ ఎల్పిజిని కూడా యూజ్ చేస్తున్నాము. సో దీని యొక్క బ్యూటేన్ యొక్క ఫార్ములా చూడొచ్చు, C4H10. సో ఇది ఒక బ్యూటేన్ ఫార్ములా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో చూడండి, ఫస్ట్ వన్ దేవ్ దీపావళి మహోత్సవ్ ఇది ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తున్నారో చెప్పాలి. ప్రయాగ్రాజ్, వారణాసి, లక్నో, కాన్పూర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పాలి. నెక్స్ట్ సిఎన్జి 100th సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. సో ఎవరు ఇనాగ్రేషన్ చేస్తున్నారో చెప్పాలి. ప్రహ్లాద్ జోషి, నరేంద్ర మోడీ, రామ్నాథ్ కోవింద్, నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పండి. సో ఫస్ట్ వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి, వారణాసిలో దేవ్ దీపావళి మహోత్సవ్ ఫెస్టివల్ స్టార్ట్ చేసినారు. ఈ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇనాగ్రేషన్ ఎవరు చేసిందంటే కంప్రెస్డ్ న్యాచురల్
న్యాచురల్ గ్యాస్ స్టేషన్ది సో ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం మినిస్టర్ దీని యొక్క స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆది మహోత్సవ్ అంటే ఆది ఫెస్టివల్లో ఎవరు లాంచ్ చేసినదో చెప్పాలి. సో రమేష్ చంద్ర, మీనా, అర్జున్ ముండా, తావర్ చంద్ర గెహ్లోట్, యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్ నవంబర్ మంత్లో ఎంత కలెక్షన్ జరిగిందో చెప్పాలి. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 1.04 lakhs, 2.05 lakhs, 1.25 lakhs, 1.50 lakhs. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. ఆది మహోత్సవ్ చూడండి, ఆది మహోత్సవ్ అర్జున్ ముండా ద్వారా స్టార్ట్ చేయబడింది. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్ నవంబర్ మంత్లో 1.04 lakhs కలెక్షన్ జరిగింది. ఈ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని జిఎస్టీ అంటాము. సో ఇది 1st July 2017కి ఇది స్టార్ట్ చేసినారు జిఎస్టీ. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ అనేది ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి తెలియకుండానే సో ట్యాక్స్ అనేది వస్తువుల పైన వేస్తూ ఉంటారు. సో దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. నెక్స్ట్ 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. రీసెంట్లీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ క్యాంబ్రిడ్జ్ డిక్షనరీలో, సో క్యాంబ్రిడ్జ్ డిక్షనరీలో ఒక వర్డ్ని ఎంచుకున్నారు, దాన్నే వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటున్నారు. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సంవిధాన్, క్వారంటైన్, కరోనా, లాక్డౌన్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ స్టేట్ గవర్నమెంట్, సో ఒక స్టేట్ గవర్నమెంట్ 4 MOUsని సైన్ చేసింది. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని MOU అంటాము, అంటే సింపుల్గా అగ్రిమెంట్ అనేసి అనొచ్చు. సో 4 అగ్రిమెంట్స్ ఏ స్టేట్ గవర్నమెంట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో చేసింది ఫైనాన్షియల్ లిటరసీ కోసం, సో ఫైనాన్షియల్ పర్పస్ కోసము. సో ఏ స్టేటో చెప్పాలి. జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, ఉత్తరప్రదేశ్, గోవా. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. 5th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సంవిధాన్ అనే వర్డ్ని క్యాంబ్రిడ్జ్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా చెప్పినారు. సంవిధాన్ అంటే కాన్స్టిట్యూషన్ని సంవిధాన్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 4 MOUs ఎవరు సైన్ చేసినారంటే సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ 4 MOUsని సైన్ చేసింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. సో స్మార్ట్ ప్రోగ్రామ్ ఇది ఒక ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ స్మార్ట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు. సో ఇది లాంచ్ చేసినది ఎవరో చెప్పాలి. రవిశంకర్ ప్రసాద్, పీకే మిశ్రా, అజయ్ త్యాగి, రాజీవ్ కుమార్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పండి. నెక్స్ట్ విచ్ బ్యాంక్, సో ఇందులో ఏ బ్యాంక్ PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్, మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్తో కలిసి ఇక్కడ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని స్టార్ట్ చేసిందో సో ఇది ఏ బ్యాంకో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. యాక్సిస్ బ్యాంక్, HDFC, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ పేటిఎం బ్యాంక్. సో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో 7th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. అజయ్ త్యాగి స్మార్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఏ బ్యాంక్ ఇక్కడ కొలాబరేషన్ అంటే కలిసి PNB కంపెనీతో కలిసి వర్క్ చేస్తుందంటే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 9th వన్ సాల్వ్ చేద్దాము. సో ఇందులో ఏ ఆర్గనైజేషన్ హనీ మిషన్ని స్టార్ట్ చేసింది. సో ఎందుకోసం అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా ఇది మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఇక్కడ హనీ మిషన్ని స్టార్ట్ చేసింది. సో ఇది హనీ మిషన్ ఏ ఆర్గనైజేషన్ ద్వారా స్టార్ట్ చేయబడిందో చెప్పాలి. ఖడీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఫిస్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్, ఈ ఆర్గనైజేషన్ లేదా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ రీసెంట్గా ఒక ప్రపోజల్ ఇచ్చింది రీనేమ్ చేయడానికి ఏ ఎయిర్పోర్ట్ని. సో ఏ ఎయిర్పోర్ట్ని ఇక్కడ మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా మార్చేసినారు. సో ఆ ఎయిర్పోర్ట్ పేరు చెప్పాలి. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వారణాసి, బబట్పూర్, గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్, అయోధ్య ఎయిర్పోర్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. సో 9th వన్కి కరెక్ట్ ఆన్సర్ ఖడీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ కోసం. మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఒక చోట నుంచి వేరే చోటుకి వెళ్ళే వర్కర్స్ని మైగ్రెంట్ వర్కర్స్ అంటాము. సో ఇది హనీ మిషన్ని స్టార్ట్ చేస్తున్నది ఖడీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఇక్కడ అయోధ్య ఎయిర్పోర్ట్ని మార్చేసి మర్యాద పురుషోత్తమ్ రామ్ ఎయిర్పోర్ట్గా మార్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 11th వన్ సాల్వ్ చేద్దాం. 11th వన్ చూడండి. సో విచ్ ఫస్ట్ ఇండియన్ FIA ఫార్ములా 2 రేస్లో పోడియం పైన రేసింగ్ చేసినారో చెప్పాలి. సో జేహాన్ దార్వాలానా, పవన్ నేగి, బజరంగ్ పునియా, నెక్స్ట్ MC మెరీకామ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో ఇందులో 12th క్వశ్చన్ చూడండి. మిషన్ ఒలింపిక్ సెల్ కి ట్రైనింగ్ అనేది ఇచ్చినారు ఇక్కడ. సో ఈ ట్రైనింగ్ అనేది ముఖ్యంగా ఎవరు అప్రూవ్ చేసినారో చెప్పాలి. సో పుల్లెల గోపిచంద్, జేహాన్ దార్వాలా, ఖాళీ, బజరంగ పునియా. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో 11th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. జేహాన్ దార్వాలా. సో ఇతను ఇక్కడ ఫార్ములా 2 రేస్ ని
రన్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ మిషన్ ఒలింపిక్ సెల్ మంత్లీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అప్రూవ్ చేసినది బజరంగ పునియా ఇతను ఒక వెయిట్ లిఫ్టర్ పర్సన్. సో వెయిట్ లిఫ్టర్ పర్సన్ బజరంగ్ పునియా. సో ఈ లెక్చర్ వినడానికి చాలా థ్యాంక్స్. సో సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. సో డైలీ అప్డేట్స్ అనేది మీకు దక్కుతూ ఉంటుంది. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్లో సిఎన్కి స్టడీని కూడా జాయిన్ చేసుకోండి పీడిఎఫ్ పర్పస్ కోసం. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్.